బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. సీఎం చంద్రబాబు ఈ రోజు కర్నూలులో పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా వ్యర్థాలను ఎరువుగా మార్చే ప్రక్రియను పరిశీలించనున్నారు. జైరాజ్ స్టీల్ స్వచ్ఛాంధ్ర పార్కుకు శంకుస్థాపన చేయనున్నారు. P4 కార్యక్రమంలో భాగంగా 2 బంగారు కుటుంబాలు 2 మార్గదర్శులతో మాట్లాడిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. ఎస్ కిషోర్, చెప్పండి. సీఎం చంద్రబాబు ఈ రోజు కర్నూలులో పర్యటించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సోని, ఈ రోజు కర్నూలులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి బిజీగా గడపనున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు ఈ పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఉదయం 11:25 కర్నూలు ఎయిర్పోర్ట్ చేరుకున్న అనంతరం ముఖ్యమంత్రి నేరుగా స్థానిక సీకాం సెంటర్ లో ఉన్నటువంటి రైతు బజార్ ను పరిశీలించి అక్కడ రైతులతోనూ స్థానికులతోనూ ముఖాముఖి మాట్లాడతారు. ఆ తర్వాత చంద్రబాబు కేంద్రీయ విద్యాలయం వద్ద ఏర్పాటు చేసినటువంటి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ పార్కుకు ఏర్పాటుకు నిర్దేశించిన దానికి శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ప్రజావేదికలో కూడా పాల్గొని ఆ స్థానికులతో మాట్లాడతారు. అనంతరం టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని గత ఎన్నికల్లో పార్టీ గెలుపును కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూనే ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి అనే దాని మీద దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి కూడా చంద్రబాబు టూర్ నేపథ్యంలో ఈ రోజంతా కర్నూలులోనే గడుపుతున్న నేపథ్యంలో ఈ భారీ బందోబస్తు ఏర్పాట్లతో పాటు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అయితే ఈ మొత్తంగా చూసుకున్నట్లయితే స్థానికంగా ఉన్నటువంటి మంత్రి టీజీ భరత్, అట్లాగే పాండ్యం ఎమ్మెల్యే గౌరవ్ చరిత వీరందరూ కూడా ఈ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్వర్ణాంధ్రలో భాగంగా వ్యర్థాలను ఎరువులుగా మార్చే ప్రక్రియ సంబంధించిన ఒక అంశాన్ని ఆయన పరిశీలించనున్నారు. అలాగే జైరాజ్ స్టీల్ స్వచ్ఛంద పార్కుకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో అలాగే P4 కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి P4 కార్యక్రమంలో భాగంగా 2 బంగారు కుటుంబాలను 2 మార్గదర్శకులతో మాట్లాడి అనంతరం వారు పక్కన ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలను ఆయన ప్రసంగిస్తారు. మొత్తంగా ఈ బాబు టూర్ అంతా కూడా ఈరోజు చాలా బిజీగా గడుపుతున్నారు. అయితే జిల్లాకు ఎలాంటి వరాలను కురిపిస్తారు లేదా మరేదైనా ప్రత్యేకమైనటువంటి అనౌన్స్మెంట్ ఏమైనా ఉంటుందా, జిల్లాకు సంబంధించి ముఖ్యమంత్రి ఏ విధంగా ముందుకెళ్తారు, ఇటు ఒరోకలు వద్ద ఉన్నటువంటి పారిశ్రామిక వాడ దీనికి సంబంధించిన ఎస్ఎంఈలు ఇలాగా రకరకాల ఇంప్రూవ్మెంట్స్ జరుగుతున్న నేపథ్యంలో బాబు పర్యటన మాత్రం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అదనంగా బాబు జిల్లాకు ఏదైనా వరాలు ప్రకటిస్తారన్నది మాత్రం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కర్నూలులో నెలకొని ఉంది. ఎస్ కిషోర్, మరి శంకుస్థాపన ఎన్ని గంటలకు జరగనుంది? ప్రత్యేకించి ఏ అంశంపై ప్రసంగించున్నారు చంద్రబాబు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ శంకుస్థాపన స్వచ్ఛాంధ్ర పార్కుకు సంబంధించి ఇది జైరాజ్ ఇస్పాత్ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నటువంటి ప్రోగ్రామ్ లో దాన్ని ఈయన శంకుస్థాపన చేయనున్నారు. అయితే ప్రజలకు ఉద్దేశించి మాట్లాడటానికి మాత్రం పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాము, దానికి అటు కేంద్రం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందుకుంటున్నాము, ముందున్న విజన్ ఏంటి అంటే ముఖ్యంగా కర్నూలు జిల్లా అంటే ఉభయ కర్నూలు జిల్లాలో ఇటు ఓరోకల్లు పారిశ్రామిక వాడ పూర్తి స్థాయిలో కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే కొన్ని వందల కోట్ల రూపాయల పనులు సెమీ కండక్టర్ లేదా డ్రోన్ ఇలాంటివి అన్ని కూడా ఓరోకల్లులోనే ఏర్పాటు చేస్తామని ఇప్పటికే అనౌన్స్ చేసిన నేపథ్యంలో అక్కడికి పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు పర్యటన ఒక మంచి మైలురాయిగా చెప్పుకోవచ్చని చెప్పి స్థానికంగా ఉన్న టీడీపీ నేతలతో పాటు అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైన నేపథ్యంలో కూడా సంక్షేమ పథకాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం, భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది, గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు ఏ విధంగా వెళ్తున్నాము అన్న అంశాన్ని ప్రజలకు వివరించడంతో పాటు తమ ఫ్యూచర్ మీద ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా పారిశ్రామికంగా కర్నూలు జిల్లాను అలాగే ఆంధ్రప్రదేశ్ ను కూడా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామన్నది ఆయన ప్రజలకు వివరించే అవకాశం ఉంది. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలకు టీడీపీ కూటమి నేతలకందరికీ కూడా ప్రభుత్వం చేపడుతున్నటువంటి మంచి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సరైన కార్యాచరణతో ఏ విధంగా ముందుకెళ్లాలన్నది మాత్రం దిశానిర్దేశం చేయడానికి చేసే అవకాశం ఉందని స్థానికంగా ఉన్న నేతలు చెప్తున్న పరిస్థితి. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కిషోర్.